మీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని మీరు అనుకుంటున్నారు, కానీ రోజులు గడిచిపోతున్నాయి, నెలలు మారిపోతున్నాయి, కానీ మీ జీవితంలో మాత్రం ఏ మార్పు కనిపించడం లేదు. ఎందుకో తెలుసా? మీ లక్ష్యాల కోసం కష్టపడాల్సిన సమయంలో చాలా మంది ఫోన్లలో, సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేస్తున్నారు. మనందరికీ రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటాయి, కానీ అదే టైంలో కొందరు జీవితాన్ని మార్చుకుంటున్నారు, మరికొందరు మాత్రం టైం లేదని సాకులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి జీవితంలో రెండే దారులు ఉంటాయి. ఒకటి, ఇప్పుడు కష్టపడి తర్వాత మంచి జీవితం గడపడం. రెండవది, ఇప్పుడు టైం వేస్ట్ చేసి తర్వాత జీవితాంతం బాధపడడం. గుర్తుంచుకోండి, మీరు వృధా చేస్తున్న ప్రతి గంట మీ భవిష్యత్తును నెమ్మదిగా దూరం చేస్తుంది. ఒక్కసారి మీ నాన్న గురించి ఆలోచించండి. ఎండలో కష్టపడుతూ అలసిపోయినా కూడా మీ భవిష్యత్తు కోసం పని చేస్తున్నారు. మీ అమ్మ కోసం ఒకసారి ఆలోచించండి. తన కోరికలు వదిలేసి మీ చదువు కోసం డబ్బు దాచుతుంది. మీరు ఫోన్లలో వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మాత్రం మీ భవిష్యత్తు గురించి టెన్షన్ పడుతున్నారు. మీకోసం వాళ్ళు పడుతున్న కష్టానికి మీరు ఇస్తున్న గౌరవం ఏంటి? బద్ధకమా? టైం వేస్టా? సాకులా? మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు అంటే మీరు కేవలం చదువునే కాదు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ ఆశలను కూడా నిరాశపరుస్తున్నారు. కనీసం వాళ్ళ కోసమైనా ఈ రోజు నుంచి బాధ్యతగా ఉండండి. జీవితం మనకు 2 ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది. మొదటిది, ఓటమి అంటే అంతం కాదు. చాలా మంది ఒక్కసారి ఫెయిల్ అవగానే నేను చేయలేను అని వదిలేస్తారు. కానీ ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ ఎన్నో ఓటముల తర్వాత గెలిచారు. ఫర్ ఎగ్జాంపుల్, థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టే ముందు 1000 సార్లు ప్రయత్నించాడు. అతను చెప్పిన మాట ఏంటంటే, నేను ఫెయిల్ కాలేదు, బల్బు ఎలా వెలగదు అని 1000 మార్గాలు తెలుసుకున్నాను అని అన్నాడు. గుర్తుంచుకోండి, ఓటమి మిమ్మల్ని ఆపడానికి కాదు, మిమ్మల్ని బలంగా మార్చడానికి వస్తుంది. రెండో విషయం, ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవద్దు. పక్కవాడు ముందుకు వెళ్ళాడని బాధపడకండి. సూర్యుడు పగలు వెలుగుతాడు, చంద్రుడు రాత్రి వెలుగుతాడు. వారి సమయం వచ్చినప్పుడు వాళ్ళు మెరవడం మొదలవుతుంది. అలాగే మీ సమయం కూడా వస్తుంది. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీరు కూడా మారాలనుకుంటున్నారు కదా? సరే, మారాలనిపిస్తుంది, కానీ ఎలా? నేను చెప్పబోయే ఈ 4 అలవాట్లు మీరు మారడానికి యూజ్ అవుతాయి. ఫస్ట్ వన్, 5 మినిట్స్ రూల్. ఏ పని చేయాలనిపించకపోయినా కేవలం 5 నిమిషాలు చేస్తానని మీ మైండ్కి మీరు చెప్పి మొదలు పెట్టండి. ఇలా ఒక్కసారి మొదలు పెడితే మనసు ఆటోమేటిక్ గా కొనసాగిస్తుంది. సెకండ్ పాయింట్, డిజిటల్ డిటాక్స్. ఫోన్ యూజ్ చేయడం చాలా వరకు తగ్గించండి. టైం వేస్ట్ చేసే యాప్స్, నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. ఫోన్ మీ జీవితాన్ని కంట్రోల్ చేయకూడదు, మీరు ఫోన్ ని కంట్రోల్ చేయాలి. థర్డ్ వన్, టు డూ లిస్ట్. రేపు చేయాల్సిన పనులు ఈ రోజు రాత్రి రాసుకోండి. అప్పుడే ఉదయం లేవగానే ఏ పని చేయాలని మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. ఫోర్త్ వన్, సరౌండింగ్స్. ఎప్పుడు టైం వేస్ట్ చేసే వాళ్ళతో ఉంటే మీ భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. ఏదైనా సాధించాలన్న ఫైనల్ గా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, గడిచిపోయిన కాలం తిరిగి రాదు, కానీ మీ భవిష్యత్తు ఇంకా మీ చేతుల్లోనే ఉంది. ఇతరులను ఇంప్రెస్ చేయడం కోసం కాకుండా మీకు మీరు గర్వపడే జీవితం కోసం కష్టపడండి. ఈ రోజే మీ లక్ష్యాలు రాసుకోండి. అండ్ అంతేకాకుండా ఈ క్షణం నుంచే పని చేయడం ప్రారంభించండి. ఏదో ఒక రోజు మీరు సక్సెస్ అయినప్పుడు మీ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం ఒక్కసారి చూడండి. మీ జీవితంలోనే గొప్ప బహుమతిగా ఉంటుంది. ఈ క్యాలెండర్ వైపు ఒక్కసారి చూసుకోండి. 2026లో సగం రోజులు అయిపోయాయి. అవును, జనవరి 1న మనం డైరీలో రాసుకున్న న్యూ ఇయర్ గోల్స్, కలలు, ప్లాన్స్ అన్ని ఎక్కడో ఒక మూలన పడిపోయాయి. టైం మాత్రం రాకెట్లా దూసుకుపోతుంది. పొద్దున నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు రీల్స్ స్క్రోలింగ్, వాట్సాప్ మెసేజ్లు, డిస్ట్రాక్షన్స్. రోజంతా ఏదో ఒక పని చేస్తూ బిజీగానే ఉంటున్నాం, కానీ లైఫ్ లో ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. ఒకవేళ మీ పరిస్థితులు కూడా ఇదే అయితే డోంట్ వరీ, ఈ ఏడాదిలో ఇంకా 6 నెలల సమయం మిగిలింది. ఈ మిగిలిన 6 నెలల్లో మీరు అనుకున్న రేంజ్ కి రీచ్ అవ్వాలంటే మీకు కావాల్సింది మోటివేషన్ కాదు, ఒక పక్కా సిస్టమ్. ప్రపంచంలోనే టాప్ సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అయ్యే డీప్ వర్క్ అనే కాన్సెప్ట్ లోని 3 పవర్ఫుల్ రూల్స్ ఏంటో ఈ వీడియోలో చాలా ప్రాక్టికల్ గా చూద్దాం. ఈ 3 రూల్స్ ను మీరు కరెక్ట్ గా అప్లై చేస్తే మీ నెక్స్ట్ 6 మంత్స్ పర్ఫార్మెన్స్ మీ గత 6 ఏళ్ల కంటే బెటర్ గా ఉంటుంది. రూల్ నెంబర్ 1, ఎలిమినేట్ ఫేక్ వర్క్. చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? ల్యాప్టాప్ లేదా బుక్స్ ముందు కూర్చుంటారు, కానీ పక్కనే ఫోన్ ఉంటుంది. ప్రతి 2 నిమిషాలకు ఒక నోటిఫికేషన్ ట్రింగ్ అని రాగానే వర్క్ ఆపేసి ఫోన్ చూస్తుంటారు. దీన్నే ఆథర్ షాలో వర్క్ లేదా ఫేక్ వర్క్ అంటారు. అంటే మనం వర్క్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తాం, కానీ అక్కడ వర్క్ అస్సలు జరగదు. సైకాలజీలో దీనికి ఒక పేరు ఉంది, దాన్నే అటెన్షన్ రెసిడ్యూ అంటారు. మీరు వర్క్ మధ్యలో జస్ట్ 5 సెకండ్లు ఒక ఇన్స్టా రీల్ చూసినా మీ బ్రెయిన్ మళ్ళీ ఆ పాత వర్క్ లోకి డీప్ గా వెళ్ళడానికి కనీసం 20 నిమిషాలు టైం పడుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్ గా రోజులో కనీసం 2 గంటలు మోనాస్టిక్ మోడ్ లోకి వెళ్ళండి. అంటే ఒక సన్యాసిలా ప్రపంచంతో సంబంధం కట్ చేసుకోండి. మీరు ఒక స్టూడెంట్ అయినా, క్రియేటర్ అయినా, లేదా జాబ్ చేసే ప్రొఫెషనల్ అయినా రోజులో ఒక 2 గంటలు మీ మొబైల్ ని పక్క రూమ్ లో పడేయండి. ఇంటర్నెట్ ఆఫ్ చేయండి, రూమ్ డోర్ క్లోజ్ చేసుకోండి, నో నోటిఫికేషన్స్, నో కాల్స్. ఈ 2 గంటల్లో మీరు పెట్టే ఫోకస్ మిగతా వాళ్ళు రోజంతా ఆఫీసులో కూర్చుని చేసే వర్క్ కంటే చాలా ఎక్కువ ప్రొడక్టివిటీని ఇస్తుంది. రూల్ నెంబర్ 2, డోంట్ డిపెండ్ ఆన్ విల్ పవర్.
చాలా మంది ఈ రోజు ఎలాగైనా 4 గంటలు చదివేయాలి లేదా కష్టపడాలి అనే మైండ్ లో అనుకుంటారు. కానీ ఎప్పుడు కూర్చోవాలి, ఏ టాపిక్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకోరు. గుర్తుపెట్టుకోండి, మన విల్ పవర్ అనేది పొద్దున చాలా ఎక్కువగా ఉంటుంది, సాయంత్రానికి పూర్తిగా కరిగిపోతుంది. అందుకే మనకు కావాల్సింది మోటివేషన్ కాదు, ఒక రిచువల్. దీనికోసం టైం బ్లాకింగ్ టెక్నిక్ ను వాడండి. రేపు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నేను కేవలం నా మెయిన్ సబ్జెక్ట్ లేదా మెయిన్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాను అని ముందే ఫిక్స్ అవ్వండి. అలా వర్క్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అలవాటు పెట్టుకోండి. ఉదాహరణకు టేబుల్ నీట్ గా సర్దుకోవడం, ఒక కప్పు కాఫీ పక్కన పెట్టుకోవడం, లేదా ఒక స్పెసిఫిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆన్ చేయడం. ఇది మీ బ్రెయిన్ కి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇస్తుంది, బాస్ ఇంకా ఫోకస్ మోడ్ ఆన్ అయ్యింది, వేరే ముచ్చట్లు వద్దు అని. ప్రపంచంలో గ్రేట్ ఇన్వెంటర్ థామస్ ఎడిసన్ అయినా, లేదా మన టాలీవుడ్ లో క్రేజీ స్క్రీన్ ప్లే రాసే డైరెక్టర్ సుకుమార్ అయినా, వాళ్ళు ఒక కొత్త కథ లేదా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు రోజులో ఒక పర్టికులర్ సమయాన్ని కేటాయించి ఒకే చోట కూర్చుని వర్క్ చేశారు. ఆ టైం బ్లాకింగే వాళ్ళ సక్సెస్ కి మెయిన్ రీజన్. రూల్ నెంబర్ 3, షట్ డౌన్ రిచువల్. డీప్ వర్క్ అంటే కేవలం 24 గంటలు గాడిదలా కష్టపడడం కాదు. మీ బ్రెయిన్ కి ఎంత పవర్ఫుల్ ఫోకస్ ఇస్తారో అంతకంటే పవర్ఫుల్ రెస్ట్ కూడా ఇవ్వాలి. చాలా మంది రాత్రి 12 గంటల వరకు ఏదో ఒక వర్క్ చేస్తూ బెడ్ మీదకి వెళ్ళాక కూడా మెయిల్స్, ఆఫీస్ టెన్షన్స్ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. దీనివల్ల మీ బ్రెయిన్ అస్సలు రీఛార్జ్ అవ్వదు. ఆథర్ కాల్ న్యూపోర్ట్ ఏం చెప్తారంటే, సాయంత్రం ఒక ఫిక్స్ టైం పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సాయంత్రం 6 లేదా 7 గంటలు అవ్వగానే వర్క్ పూర్తిగా ఆపేయాలి. షట్ డౌన్ అనే కమాండ్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఆఫీస్ టెన్షన్స్, క్రియేటివ్ ప్రెజర్స్ అస్సలు మైండ్ లోకి రానివ్వకూడదు. ఈ ఫ్రీ టైంలో మీ ఫ్యామిలీతో గడపండి, ఫ్రెండ్స్ తో మాట్లాడండి, లేదా మీకు నచ్చిన సినిమా చూడండి. మీ బ్రెయిన్ ఎంత ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటుందంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంత డబుల్ పవర్ తో డీప్ వర్క్ చేయగలుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 2026లో గడిచిపోయిన ఈ 6 నెలల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి. అది ఎలాగో మన చేతుల్లో లేదు. కానీ రాబోయే 6 నెలలు మాత్రం 100% మీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు నుండి ఫేక్ వర్క్ నువ్వు చెప్పండి, మీ టైం బ్లాక్ చేసుకోండి. వర్క్ అయిపోయాక బ్రెయిన్ కి ప్రాపర్ రెస్ట్ ఇవ్వండి. ఈ డిసెంబర్ 31న మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎస్ నేను అనుకున్నది సాధించాను అనే గర్వం మీ కళ్ళలో కనిపించాలి. ఈ మిగిలిన 6 నెలల్లో మీతో పాటు నేను కూడా నా గోల్స్ పై ట్రావెల్ చేయబోతున్నాను. ఈ ప్రొడక్టివిటీ జర్నీలో మీరు కూడా నాతో పాటు రావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.